బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ ఖర్చు కనిపించకుండా ఎలా వేయాలో ఈ వీడియోలో చూద్దాము. షేప్ బెల్ట్ వేసేటప్పుడు బ్లౌజ్ క్లాత్ 2 పీసులు తీసుకుంటాము. లోపల వచ్చే ముక్క మ్యాచింగ్ రఫ్ ముక్క తీసి పెడతాము. అలా కాకుండా బ్లౌజ్ పీస్ చిన్నగా ఉన్నది అన్నప్పుడు షేప్ బెల్ట్ క్లాత్ సరిపోదు. అలాంటప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బ్లౌజ్ క్లాత్ ఒక ముక్క తీసుకుని వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకోవాలి. నేనైతే ప్యాంట్ ముక్క తీసుకున్నాను. బ్లౌజ్ కుట్టమని ఇచ్చిన ఆమె ప్యాంట్ క్లాత్ వేయండి, షేప్ బెల్ట్ దరసరిగా ఉంటే ఇష్టమన్నారు. అందుకే ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్ ఒరిజినల్ క్లాత్ ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేయాలి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ మొత్తం చపాతీల్ని రోల్ చేసినట్లు రోల్ చేసి ఉల్టా తిప్పి 2 ఖర్చులు కలిపి కుట్టాలి. ఇలా కుట్టేటప్పుడు లోపల ఫ్రంట్ పార్ట్ మనం కుట్టే ఖర్చుల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అది రాకుండా చాలా కొంచెం కేర్గా తీసుకుని కుట్టాలి. తర్వాత క్లాత్ సాగకుండా జాగ్రత్తగా క్లాత్ మొత్తం తిరగతీయాలి. అంతే, ఖర్చులు కనిపించకుండా నీట్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది. ఇలా కుట్టిన రెడీ చేసిన తర్వాత పైన బ్యాండేజ్కి పైన చెస్ట్ పార్ట్ కాకుండా బ్యాండేజ్కి కుట్టు వేసుకుంటే స్టిఫ్గా 2 కలిపి అటాచ్ అవి ఉంటాయి క్లాత్స్. బ్యాండేజ్ ఫ్రంట్ పార్ట్ 2 కలిపి స్టిఫ్గా ఇలా పడి ఉంటాయి పైకి లేకుండానే. అలా కుట్టి వేయండి. మిషన్ కుట్టే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి.